హలో గాయ్స్, ఇవాళ ట్రావెల్ బ్లాగ్. నేను చెప్పి ఈ 3 టెంపుల్స్ని జస్ట్ 1 డేలో మీకు కుదిరినప్పుడు తప్పకుండా ప్లాన్ చేసుకోండి. మేము మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి విజయవాడ నుండి వాడపల్లి వెళ్ళాము. ఇది 167 కిలోమీటర్స్, 3 అవర్స్ టైం అయితే పడుతుంది. మేము వెళ్ళేసరికి 10 అయ్యింది. దర్శనం చేసుకుని అన్నప్రసాదం తినేసరికి 12 అయింది. ఇంకా కొంచెం షాపింగ్ కూడా చేసాము. మా ఈస్ట్ గోదావరి వైపు ఉండే స్పెషల్స్ అన్నీ దొరికేస్తాయి ఇక్కడ. ప్రసాదం అనేది తీసుకున్నాము. తర్వాత కీ చైన్, కోనసీమ స్పెషల్ కోవా, రేగొడియాలు, క్యాషూ నట్స్, మామిడికాయ, నిమ్మకాయలు, బొబ్బట్లు. అవైతే అప్పటికప్పుడు వేడిగా కాల్చిస్తున్నారు. మా స్పెషల్ ఆత్రేయపురం పూతరేకులు. అంతా మేము వాడపల్లిలో దర్శనం చేసుకుని ర్యాలీకి అయితే స్టార్ట్ అయ్యాం. వాడపల్లి నుంచి ర్యాలీ జస్ట్ 15 మినిట్స్. ఇది 5.8 కిలోమీటర్స్ మాత్రమే ఉంది వాడపల్లి నుంచి. తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్. మీకు మంచి అనుభూతి అయితే వస్తుంది ర్యాలీ చూసినప్పుడు. ర్యాలీలో జగన్మోహిని కేశవస్వామి టెంపుల్ ఉంటుంది. చూసారా ఈ గ్రీనరీ ఎంత బాగుందో. ర్యాలీలో దర్శనం చేసుకున్నాం. ర్యాలీలో గర్భగుడిలోకి అయితే తీసుకెళ్తారు మనల్ని. ర్యాలీలో దర్శనం అయ్యాక మేము ద్వారకా తిరుమలకి స్టార్ట్ అయిపోయాం. మనం ద్వారకా తిరుమల రీచ్ అయిపోయాం. మాకైతే ర్యాలీ నుంచి ద్వారకా తిరుమలకి 2 అవర్స్ పట్టింది. ర్యాలీ టెంపుల్ నుంచి ద్వారకా తిరుమలకి 99 కిలోమీటర్స్. ఈ సెల్ ఫోన్ కౌంటర్స్లో ఫోన్స్ ఇచ్చేసి దర్శనంకి అయితే వెళ్ళాం. ద్వారకా తిరుమలలో కూడా దర్శనం చేసుకున్నాం. ఇలా ఈ 3 టెంపుల్స్ అన్నీ ఒకరోజు ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మాకు దర్శనం చాలా బాగా జరిగింది. గోవింద గోవింద.